లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. వందే మాతరం గేయం రచించి 150 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వందే మాతరం గేయం మనం పాడేది షార్ట్ వెర్షను, ఆయన రచించింది పూర్తి వెర్షన్ ఈరోజు ఆర్ఆర్బిహెచ్ కాలేజీలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇది దేశభక్తి పెంపొందించడానికి, పిల్లల్లో నా దేశం, దేశం కోసం నేను ఏదన్నా చేయాలని ఒక సంకల్పం కల్పించడానికి, అదేవిధంగా స్వాతంత్రంలో ఎంతమంది కష్టపడి ఎంతమంది ప్రాణాలు తెగించి స్వాతంత్రం తీసుకొచ్చారో ఈ కార్యక్రమాలన్నీ కూడా పిల్లలు తెలియడానికి, ముఖ్యంగా వందే మాత్రం పాడుతుంటే రోమాలు నిక్కబడుస్తాయి. దేశభక్తి పెంపొందండాలి, దేశాన్ని రక్షించుకోవాలి, మన దేశం కోసం ఎప్పుడు కూడా నిరంతరం మనం ఆలోచించాలన్న ఒక సంకల్పంతో ఈరోజు దేశవ్యాప్తంగా మరి ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు దేశవ్యాప్తంగా వందే మాతర గీతాన్ని మరొకసారి గుర్తు చేసుకోవటం జరిగింది. ఎవరైతే బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాతర గీతాన్ని మన దేశానికి అందించి మన జాతికి అంకితం చేసి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా ఇది ఒక పండగలాగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు మరి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో మేము కూడా ఈ పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ గవర్నమెంట్ హై స్కూల్ వద్ద ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీని ద్వారా భవిష్యత్తు తరాల పిల్లలకి మన జాతి పట్ల అంకిత భావంతో ఏ విధంగా మెలగాలి, మన పెద్దల్ని మన పూర్వీకుల్ని ఏ విధంగా గౌరవించుకోవాలి, అలాగే స్వతంత్రం మనకు ఏ విధంగా వచ్చింది, మన కోసం ఆ రోజు స్వతంత్ర సమరయోధులు ఏ విధంగా కష్టపడ్డారు, ఇవన్నీ తెలియటం కోసమే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవటం. మరొక్కసారి ఆ మహనీయుడు చటర్జీ గారిని దేశవ్యాప్తంగా గుర్తుంచుకోవటం, అది మన భారతదేశ యొక్క సంస్కృతి సాంప్రదాయంగా మనం అందరం గర్వించాలి. దానికోసం ఈరోజు పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారు, ఎక్స్ఎమ్మెల్యే ఉన్నటువంటి పెన్నుం దొరబాబు గారు, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి మేమందరం కూడా పిఠాపురం నియోజకవర్గంలో పాల్గొనడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సెలవు తీసుకుంటాం. మరి ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో వందే మాతరం అనే నినాదమే స్వాతంత్ర ఉద్యమానికి చాలా స్ఫూర్తిగా నిలబడింది. ఏదైతే ఆ గీతాన్ని మన జాతికి అంకితం చేసి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ బంకిం చంద్ర చటర్జీ గారికి ఈవేళ దేశవ్యాప్తంగా మరొక్కసారి మనలో అందరిలో కూడా జాతీయ భావాన్ని పెంపొందించడానికి రూపొందించబడిన ఈ కార్యక్రమం చాలా మహోన్నతమైనది, చాలా చాలా గొప్పది, చాలా సంతోషం. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ అన్ని కార్యాలయాల్లోనూ కూడా ఇదే 10 గంటలకి ఈ కార్యక్రమం జరగడం చాలా చాలా సంతోషం. మరొక్కసారి ఎంతోమంది త్యాగ ఫలంగా వచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని, అదేవిధంగా ఈ వందే మాతరం అనే గీతం స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో చూసుకున్న స్ఫూర్తిని మనందరూ కూడా మరొక్కసారి స్మరించుకుంటూ మరొక్కసారి ఆ మహనీయులందరికీ కూడా మనం నివాళులు అర్పిద్దాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.